ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పనిచేసే వ్యక్తులకే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే పనిచేసినరో వాళ్ళని గుర్తించి పదవులు అభ్యస్తాయి పని అయిందని చెప్పిండు. 20 సంవత్సరాల నుంచి మేము పనిచేసినాం. అధికారం లేకున్నా కానీ వాళ్ళతో పోరాడినాం. వాళ్ళ లక్ష్యం మీద దాడి చేసినా కానీ నిలదొక్కున్నాం. ఎన్నో ఆశల ప్రలోభాలకు కూడా మేము లొంగకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి పల్లెల నుంచి పట్టణాల నుంచి వీళ్ళ భీమగల్ టౌన్ నుంచి మేము ఆయనకు మద్దతు ఇచ్చి ఈరోజు మాకు పదవులు ఇవ్వడానికి ప్రధాన కారణము పార్టీ అధిష్టానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు బాధ్యతలు అప్పగించిన నా దైవ సమానులైన ముత్యాల సునీల్ కుమార్ అన్నగారికి బలవంచి నమస్కారం చేస్తున్నాను. సునీల్ అన్నగారికి సహకరించిన ప్రదేశ్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేను వాసుబాబు సంతోష్ రెడ్డి కొడుకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేసినప్పుడే నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన. అప్పుడు వీరవత్రి అనిల్ గారు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి చిరంజీవి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాతనే వీళ్ళందరూ వచ్చిండ్రు. నన్ను మొన్నటోళ్ళు అంటున్నారు, అది తప్పు. వీళ్ళందరికన్నా ముందు వాసుబాబుకు పనిచేసిన నేను అనిల్ అన్న దగ్గర సుఖా మేము పనిచేసినప్పటికీ మా కుల సంబంధించిన కొన్ని గొడవల ద్వారా పాల్కొండ గెస్ట్ హౌస్లో ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో లొల్లీలు అవుట్లా నేను వెళ్ళిపోయి టీఆర్ఎస్కి చేరడం జరిగింది. తప్ప నేను నిన్నటోళ్ళు కాను. నేను సుఖా వీళ్ళతోని సమానం 20 సంవత్సరాల కిందటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి ఆయనతో సహకారాలు అందించిన విషయం ఇలా మహేష్ అన్న గారికి కానీ నగేష్ రెడ్డి గారు సుఖా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ నాయకత్వంలో ఉన్నప్పుడు సుఖా నేను ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు వీళ్ళకి తెలియదు కాబట్టి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయినా వాళ్ళు మా వాళ్ళే. ఇలా కాకుండా రేపు మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మా ఇన్ఛార్జి గారిని నెక్స్ట్ పాల్కొండ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ అభ్యర్థిని సునీల్ కుమార్ అన్న గారికి గతంలో లెక్క కాకుండా అన్ని మండలాలలో కన్నా ఇంకా భీమగల్ మండలిని లీడించే విధంగా నేను ఆయన కృషిని భీమగల్ మండలంలోని అన్ని గ్రామాలలో చివరి ఇంటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలను తీసుకెళ్ళి మనిషికి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ వాళ్ళకు నిజమైన లబ్ధిదారులకు గవర్నమెంట్ బెనిఫిట్ చెందే విధంగా సునీల్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు నా వంతు కృషి చేస్తూ రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా నేను చిన్న కార్యకర్త నుంచి పడితే పెద్ద కార్యకర్త దాకా అందరి సహాయ సహకారాలతో నేను కాంగ్రెస్ పార్టీకి వెన్నుండి సునీలకు అండదండగా ఉండి భీమగల్ మండలాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని ఈ పత్రికా సమ్ముఖంగా ఈరోజు భీమగల్ పట్టణానికి భీమగల్ మండల ప్రజలకు పత్రికా విలేకరుల సందర్భంగా యావత్ ప్రజానికానికి తెలుపుతున్నాను. జై సునీల్ అన్న నాయకత్వం. ఈరోజు ఇది జరిగినటువంటి ఈ అధ్యక్ష పదవి టౌన్ అధ్యక్ష పదవి విషయంలో జరిగినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా అధిష్టానం పంపించినటువంటి పిసిసి గారి యొక్క ఆదేశాల మేరకు వచ్చినటువంటి లేఖను మీరు తిరస్కరించారంటే మీది పద్ధతి కాదు. అది ఎవరైనా కానీ ఈరోజు సునీల్ నాయకత్వం ద్వారా 70,000 పైచీలకు ప్రశాంత్ రెడ్డి గారిని ఢీకొట్టి 70,000 పైచీలకు ఓట్ల ఆధిక్యంలో తీసుకొని వచ్చిన ఏకైక వ్యక్తి సునీల్ అన్న గారు. ఈరోజు ఇంత పెద్ద మనిషిని మీరు బొమ్మ కాలబెట్టడం అది పద్ధతి కాదు. రెండోది తెలుసుకొని మాట్లాడండి. అధిష్టానం ఎవరు చెప్తే వాళ్ళకి శిరసాయించాలి. మన పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఆయన పనిచేసిండు కాబట్టి ఆయన మొన్నొచ్చిండా నిన్నొచ్చిండా కాదు, పిసిసి గారి ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఆజ్ఞ మేరకే వీళ్ళు ఎన్నికయ్యారు. అంత మాత్రాన మీరు
నాకు రాలేదు నీకు రాలేదు అని కాదు, వాళ్ళు కూడా కలుపుకొని పోతారు, పాత వాళ్ళని కొత్త వాళ్ళతో కలుపుకొని పోతారు. ఇవాళ మీరు సునీల్ అన్న పేరు వాడుకొని ఈ 15 ఏళ్ళ నుంచి వాడుకొని మీరు ఎన్ని అరాచకాలు ఏమి చేసిర్రో పబ్లిక్ అంతా గుర్తే. ఈ రిపోర్టు ఆర్థకపోయింది కాబట్టి మీరు ఏం కథనో తెలుసుకొని అధిష్టానం చేసింది. మీరు ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. అది మీరు ఎన్ని అవకతవకలు చేసినా సునీల్ అన్న గారిని బొమ్మ కాలబెట్టడం కానీ ఏది చేసినా కానీ ఆయనకి ఏం సంబంధం, ఎటువంటి సంబంధం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుండు. మీరు ఆయన పేరు వాడుకొని ఇలాంటి ఆకృత్యాలు చేయడం కూడా సరైనది కాదు. రెండోది, పిసిసి ఆదేశాల మేరకే, మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకే ఈ అధ్యక్షుల పదవి వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా శిరసాహించి పాత వాళ్ళని కొత్త వాళ్ళని కలుపుకొని వాళ్ళకి ఏంది ఏం కథ అనేది చేసుకునే ముందుకు సాగుతారు, దానికి కట్టుబడి ఉంటారు. జై కాంగ్రెస్, జై తెలంగాణ.